కోసమని శరీర సంబంధమైన స్వస్థత కొరకు ప్రభువుని ఆశ్రయించాల. లేదు అంటే అపవిత్ర ఆత్మ చేత పట్టి పీడింపబడుతూ ఉన్న ప్రజలను ఆయన విడిపిస్తూ స్వస్థపరుస్తూ ఉన్నాడు కనుక తన కుటుంబంలో ఎవరైనా అలా అపవిత్ర ఆత్మ చేత పట్టి బాధింపబడుతూ ఉంటే వారికి విడుదల కలిగించేయి అని అడగడానికి ప్రభు దగ్గరకు రాలా. ప్రభువుని వెంబడించే వారిని మనం చూసుకుంటే, నేను పోయిన వారం అనుకుంటా, గతం 2-3 వారాల క్రితం ఏమో చెప్పాను, ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒకరు ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉంటే చూద్దామని వచ్చిన గుంపు ఒకటి. రెండవ గుంపు ఏమిటి? ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఏ ఆశ్చర్య కార్యాలు? ఓ 2 చేపలు, ఓ 5 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 1000 మందికి పంచుతా ఉన్నాడు. కొద్ది దాన్ని విస్తారమైన జనానికి సరిపోయేది రీతిగా ప్రభు మారుస్తా ఉన్నాడు. ఆశ్చర్యకారం. పదండి ఆయన దగ్గరకు వెళ్దాం, ఆయనే భోజనం పెడతాడు, మనకి ఎంతమందికి పెడతాడని పెడతాడు. ఆయన 2 చేపల్ని 5 రొట్టెల్ని ఎన్నో 1000 మందికి పంచాడు. అద్భుతాలు చేసే దేవుడు యేసు ప్రభు. పర్వాలేదు, మనం వెళ్దామని ఆయన వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు చూసే గుంపు ఒకటైతే ఆయన ఆహారం పెట్టడానికి ఇష్టపడతా ఉన్న దేవుడు అని ప్రజలంతా ఉన్నారు. ఈ మాట నేను ఊహించుకొని చెప్పట్లేదు. యోహాను రాసిన సువార్తలో ప్రభు అంటాడు, మీరు అక్షయమైన ఆహారం వెతకడం కొరకు వస్తూ ఉన్నారు, క్షయమైన ఆహారం కొరకు వస్తూ ఉన్నారు, కానీ మీరు దేన్ని వెతకాలా? అక్షయమైన ఆహారాన్ని మీరు వెతికేవారుగా ఉండండి, అది మీకు అవసరము అని ప్రభు వారు చెప్పిన మాట మనం యోహాను రాసిన సువార్తలో చూడగలుగుతాం. ప్రియులారా, దయచేసి 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసుకుందాం. 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయం చెప్పుచున్నాను. సూచక క్రియలు చేస్తా ఉంటే, అద్భుతాలు చేస్తా ఉంటే అవేవో చూద్దామని మీరు రావట్లేదు నా దగ్గరికి. నాకు తెలుసురా బాబు మీరు ఎందుకు వస్తున్నారంట? రొట్టెలు తిని తృప్తి పొందాలని. ఎవరికన్నా ఒక రొట్టె ఇస్తే సరిపోద్దో లేదు, కానీ ప్రభువారు ఏం చేస్తా ఉన్నాడు? అందరూ తిని తృప్తి పొందగా అంటా ఉన్నాడు. ఏదో ఒక రొట్టె పంచి పెట్టేవాడిగా లేడు ఆయన. ఎన్ని 1000 మంది వస్తే అన్ని 1000 మంది ఎలా ఉన్నారంట? తృప్తిగా భోంచేశారు. అంటే ఫ్యామిలీ తృప్తి పొందడానికి ఆస్కారం ఉంది. కుటుంబాలు వచ్చేస్తా ఉన్నాయి. ఎందుకు? ఆయన అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నాడు. అవి చూసి ప్రభు గొప్పవాడని ప్రభును మహిమపరుద్దామనా? కానే కాదు. లేదంటే ఆయన ఏదో ప్రపంచంలో జరగని గతంలో ప్రవక్తలు చేసిన కార్యాలు చేస్తా ఉన్నాడు, మనం అలా చూస్తామో లేదని చూడటానికి వస్తున్నారా? అలా కూడా కాదంట, ఆహారం కొరకు వస్తా ఉన్నారంట. అలాంటి వారి కొరకు ప్రభు ఏం చెప్పాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అంటాడు. అక్షయమైన ఆహారము అనగా ఏంటి? జీవింప చేసేది అని అర్థం ఉంది. క్షయమైపోతున్న వ్యక్తులను వెంబడించడం కొరకు పరిగెడతా ఉన్నారు. నేను ఎవరిని దూషించాలని కాదు, నేడు సార్వత్రిక క్రైస్తవ సమాజం దేని కొరకు పరిగెడతా ఉందంటే, అక్షయుడైనటువంటి యేసయ్య కొరకు కాకుండా, యేసయ్య సన్నిధి కొరకు కాకుండా మనుషుల కొరకు పరిగెడతా ఉన్నారు. ఎక్కడికి పరిగెడతా ఉన్నావు తమ్ముడా? ఫలానా సంఘం కొరకు పరిగెడతా ఉన్నాను. దగ్గరలో ఇంకో సంఘం ఉంది కదా? లేదు, ఆ సంఘంలో అన్న ఉన్నాడు, ఆ సంఘంలో అయ్యగారు ఉన్నారు, అయ్యగారి కొరకు అన్న కొరకు పరిగెడతా ఉన్నాం. అక్కడికి వెళ్ళి ఏం పొందుతా ఉన్నావు? ఏమీ లేదు. ఏదన్నా ఆత్మ సంబంధమైన బోధ నీ జీవితాన్ని మార్చేదిగా ఉందా? తెలియదు. పోయిన వారం ప్రభు నీతో ఏం మాట్లాడాడని అడిగితే తెలియదు. ఆరాధనలో ఏం పాడాడు? బాగా చెబుతాడు. వాడు ఆరాధన కొరకు పరిగెడతా ఉన్నాడు. ఆరాధన శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద నువ్వు చేసే ఆరాధన నీతో పాటు మరుగైపోతుంది. అది పరలోకానికి దేవుని సన్నిధికి చేర్చబడుతుంది అనేది ఎంత నమ్మదగిన మాటో, ఎంత నిజమైన మాటో. నీవు చెల్లించే ఆరాధన నీతో పాటు ఈ భూమి మీద మిగిలిపోతుంది. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని కొరకు పరిగెత్తలేని స్వభావం నీలో ఉండిపోతే, ఈ యవనస్తుడు అధికారం కలిగిన వాడు దేవుడు ద్వారా శాశ్వతమైన అక్షయమైన జీవాన్ని పొందుకోవాలని పరిగెత్తాడు. స్వస్థత కొరకు పరిగెత్తలేదు, ఉద్యోగం కొరకు పరిగెత్తలేదు, లేదంటే కుటుంబం కొరకు పరిగెత్తలేదు, అక్షయమైన జీవం కొరకు పరిగెత్తాడు. నేడు యవనస్తులు సంఘం దగ్గరికి, సంఘంలోనికి ఎందుకు వస్తా ఉన్నారు? ఎవరినన్నా మనం నోరు తెరిచి పక్కకు తీసుకుని వెళ్ళి, తమ్ముడా సంఘానికి ఎందుకు వస్తున్నావు అని మనం అడిగితే వారిలో నుంచి వచ్చే సమాధానాలు చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రభు కృప కొందరి బిడ్డల్లో చాలా యోగ్యమైన మాట. దేవుడు స్వరం వినాలని
నేను మందిరానికి వస్తా ఉన్నాను అని చెప్పేవారు కొద్దిమంది ఉండి ఉంటారు, లేరని నేను అనను. అలా లేకపోతే సార్వత్రిక సంఘం ఇలా వృద్ధి చెందడానికి ఆస్కారమే లేదు. ప్రభువుని కలుసుకోవడం కోసం మనం పరిగెత్తాలా. దేనికి? అక్షయమైన దానిని సంపాదించుకోవడం కొరకు పరిగెత్తేవారుగా ఉండాలా. క్షయమైపోతున్న వాటి కొరకు కాదు, వ్యక్తుల కొరకు కాదు. ఈ వ్యక్తి ప్రభు కొరకు పరిగెత్తాడు. ఎందుకు? ప్రభువే తెలియచేస్తాడు. ఏది అక్షయమైనదో, ఏది నిత్య జీవాన్ని కలిగించేదో ప్రభువే తెలియచేస్తాడని ఈ వ్యక్తి గుర్తించాడు. తన చుట్టూ శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, కానీ వారి దగ్గర నుంచి నిత్య జీవానికి అవసరమైనటువంటి గుణం, వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ఏం కావాలో వీళ్ళు తెలియచేయలేరు అని ఆ వ్యక్తి గుర్తించి తెలియచేసే వారిని వెంబడించడం ప్రారంభించాడు. సార్వత్రిక సమాజంలో ఈరోజు ఈ అనుభవం కనబడట్లా. మనుషులు ఇంకా అక్షయమైన వాటిని వెంబడించడానికి నిర్లక్ష్యత చూపుతూ క్షయమైన వాటిని వెంబడించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. క్షమించండి, ప్రయత్నించడం కాదు, వెంబడిస్తా ఉన్నారు. చాలా విచారకరం. ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభు వారి కొరకు నిల్చొని సంఘంలో ఎదురు చూస్తాడు. వాడు పరుగున పరిగెత్తుకుని వస్తా ఉన్నాడు. దేని కొరకు? ఆరాధన అయిపోతుందని. ఏ ఆరాధన? మ్యూజిక్ ద్వారా వచ్చే ఆరాధన, పాటల ద్వారా వచ్చే ఆరాధన అయిపోతుందని. వాక్యం ఆరాధన లేదు, పాటలు లేవు, వాక్యమే వినబడుతుంది స్థలం అని తెలియజేయబడుతున్న మందిరానికి లేదా కూడికకు ఎవడన్నా అలా పరుగున వచ్చేవాడు ఉన్నాడంటే ఎవడు కనబడడు. కానీ ఈ వ్యక్తి ప్రభువును కలుసుకోవడం, శాశ్వతమైన నిత్య జీవం కొరకు పరిగెడతా ఉన్నాడు. నీవు నేను దేని కొరకు పరిగెడతా ఉన్నాం? ప్రభు దగ్గరికి ఆలోచించుకోవాలా.